హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వరంగల్లోని గిర్మాజ్పేట దగ్గరలో ఉన్న అత్యంత పురాతన మరియు చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రం గోవిందరాజుల గుట్ట దగ్గర ఉన్నాం. కొండపై ఉన్న ఆలయ విశేషాలు మరియు చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వరంగల్ని పాలించిన కాకతీయ రాజుల కంటే చాలా ముందే ఈ వైష్ణవ ఆలయం ఇక్కడ కొలువై ఉందని చరిత్రకారులు చెప్తారు. ఈ కొండపైకి చేరుకోనికి దాదాపు 100 నుండి 150కి పైగా రాతి మెట్లు ఎక్కాల్సి వస్తుంది. స్థానిక పురాణాల ప్రకారం కలియుగ దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామివారు భక్తుల కోరికలు తీర్చి అలసిపోయి ఈ కొండపై ఉన్న గుహలో విశ్రాంతి తీసుకున్నాడట. ఆయన కాకతీయ వీరనారి అయిన రాణి రుద్రమదేవి కలలోకి వచ్చి తాను ఈ గుట్టపై ఉన్నట్లు చెప్పారు. దాంతో ఆమె తన సైనికులను పంపించి వెతికించగా ఇక్కడ 2 పెద్ద రాతి బండల మధ్య స్వయంభూగా వెలిసిన శ్రీ గోవిందరాజస్వామి మరియు శ్రీకృష్ణుడి విగ్రహాలు దొరికాయి. ఆ తర్వాతే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారు. అయితే ఈ కొండ పైకెక్కుతుంటే కనిపిస్తున్న ఈ భారీ రాతి శిలలు మాత్రం చాలా విశిష్టమైనవి. ఇవి మనుషులు నిర్మించిన గుహలు కాదు, ఇవి సహజ సిద్ధంగా ఏర్పడిన సందులు మరియు చిన్నపాటి గుహలు కూడా ఉన్నాయి. వాటి వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాకతీయుల కాలం కంటే ముందు శతాబ్దాల క్రితం ఈ ప్రశాంతమైన కొండపై శైవ వైష్ణవ సాధువులు, సిద్ధులు ప్రశాంతత కోసం తపస్సు చేసుకునేవారని స్థానిక చరిత్ర చెప్తుంది. ఒకప్పుడు గోవిందరాజు అనే గొప్ప భక్తుడు ఇక్కడ గుహలోనే ఉంటూ చాలా కాలం స్వామివారిని ధ్యానిస్తూ గడిపారని, అందుకే ఆయన పేరు మీదుగా దీనికి గోవిందరాజుల గుట్ట అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఇంకా కాకతీయ సామ్రాజ్యంలో అప్పుడు శత్రువుల దాడులు, దండయాత్రలు జరిగినప్పుడు ప్రధాన ఆలయాల్లోని విగ్రహాలను మరియు విలువైన సంపదను రక్షించడానికి ఇక్కడ కొండ గుహలను రహస్య స్థావరాలుగా ఉపయోగించేవారని చరిత్రకారులు భావిస్తారు. ఈ గుహ ఎంత ఇరుకుగా ఉంటుందంటే స్వామివారిని స్పష్టంగా చూడాలంటే భక్తులు నిలబడలేరు. కేవలం వంగి మాత్రమే లేదా మోకాళ్ళపై కూర్చుని మాత్రమే గుహలోకి చూసి దర్శనం చేసుకోవాలి. శయనించిన భంగిమలో ఉన్న స్వయంభువుగా వెలిసిన గోవిందరాజస్వామి వారి విగ్రహం ఇదే. ఆయన పక్కన నిధులతో కూడిన పాత్ర ఉంటుంది. ఆయన భార్యలైన శ్రీదేవి, భూదేవి, నీలాదేవి పాదాల వద్ద, నారదముని శిరస్సు వద్ద దర్శనమిస్తారు. ఈ విగ్రహం 2 పెద్ద బండరాళ్ల మధ్యలో ఇరుకైన సందులో స్వామివారు స్వయంభూగా వెలిసి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రతిరోజు పూజలు అందుకుంటున్నారు. గోవిందరాజుల స్వామివారిని గురించి ఇక్కడ ఆలయ ప్రధాన పూజారి గారి మాటల్లోనే విందాం. శ్రీ గోవిందరాజస్వామి స్థల పురాణం. స్వామివారు స్వయంభూ. ఇక్కడ 1000 సంవత్సరాల క్రింది ఆలయం ఇది. ఈ యొక్క స్వామివారి తలాపున నారదుడు ఉంటాడు. అంటే ఇక్కడ నిత్యము హరినామ స్మరణ జరుగుతుంది అనేటువంటిది దాని అర్థం. స్వామివారి యొక్క అభయముద్ర అంటే భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అంటే స్వామివారు ఏది కృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్యే నాఫలే సదాచన అంటే కర్మను చేయడమే నీ వంతు, దాని ఫలితము నేను అనేటువంటిది దాని యొక్క అర్థం. అంటే స్వామి అందరినీ సమానంగా చూసేటువంటి దృష్టి అన్నమాట. స్వామివారి తలాపున ఉన్నది వరాల కుంచం. ఈ యొక్క శ్రీనివాసుని తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి 14 లక్షల రామవరహాలను ఈ కుంచముతో కొలిసిన వాడే ఈ గోవిందుడు. స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి 3 అమ్మలు శ్రీదేవి, భూదేవి, నీలాదేవి లోక కళ్యాణం కొరకు స్వామివారు 3 అమ్మలను వివాహం చేసుకున్నారు. ఇక్కడ వివాహము కాని వారంటూ ఉంటే తప్పనిసరిగా వివాహం జరుగుతుంది. తర్వాత పక్కన ఉన్నవారు సంతాన వేణుగోపాల స్వామి. పుత్ర సంతానము లేని వారికి తప్పనిసరిగా సంతానము కలుగుతుంది.
ఇక్కడ ప్రధానంగా భక్తులు స్వామికి సమర్పించవలసింది మనస్సు. ఎందుకు అంటే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, యద్భావం తద్భవతి. అంటే దాని అర్థము, నన్ను నువ్వు ఏ విధంగానైతే చూస్తున్నావో నేను నిన్ను ఆ విధంగా అనుగ్రహిస్తా. స్వామికి మనం మనస్ఫూర్తిగా ఎంత దగ్గరగా జరిగితే మనకు కావలసినటువంటివి రావలసినటువంటివి ఏదైనా కర్మ చేత అడ్డుపడితే తొలగించు ఇచ్చువాడే ఈ పరమాత్మ. కనుక మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటే మీకు ఉద్యోగము కానివ్వండి, వ్యాపారము కానివ్వండి, ఆరోగ్యము కానివ్వండి, సమస్తము కూడా స్వామి ప్రసన్నించినటువంటి దాఖలాలు ఇక్కడ ఉన్నాయి. కావున భక్తులు కూడా ఈ స్వామి యొక్క చరిత్రను, మహిమను తెలుసుకుని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు. జై శ్రీమన్నారాయణ. ఇంకా కొండపై నుంచి చూస్తే ట్రై సిటీస్ మరియు ఆ కొండ యొక్క రాళ్ళు గుట్టల దృశ్యం మరియు వరంగల్ సిటీ మొత్తం అద్భుతంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఇక్కడ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ గుట్ట వరంగల్ రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీలో ఎవరైనా వరంగల్ వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి గోవిందరాజస్వామి వారిని దర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి చరిత్రకు సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.